ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడలు గల ఇండ్లతోడను కూడి ఉండెను. అట్టి పట్టణమునందున చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామణి పెన్విటిని అనగా భర్తని దేవునితో సమానముగా తలచి ప్రతిదినమున ఉదయమునే మేల్కొని స్నానము చేసి పుష్పములచే భర్తను పూజ చేసిన తర్వాత అత్తమామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసుకొని గయ్యాళి కాక మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండగా ఆ మహాపతివ్రతయందు ఆ మహాలక్ష్మికి అనుగ్రహం కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణముకు ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరమును నిచ్చేదనని వచించను. దానితో ఆ చారుమతీదేవి స్వప్నంలోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణా నమస్కారములు చేసింది. నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రము చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు కలిగనేని జనులు ధన్యులుగను విద్వాంసులుగను సకల సంపన్నులుగను అయ్యదరు. నేను నా జన్మాంతరము చేసిన పుణ్య విశేషము వలన మీ పాదదర్శనము నాకు కలిగినని నమస్కరించును. ఆ మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్ధానముందెను. అప్పుడు ఆ చారుమతి తక్షణమునే అనగా వెంటనే నిద్రలేచి ఇంటికి నాలుగు పక్కలా చూసి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనము కలగంటిమి అని అనుకుని ఆ స్వప్న వృత్తాంతమును భర్త, మామగారు మొదలైన వారితో చెప్పగా వారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనదని, శ్రావణ మాసం వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతమును తప్పనిసరిగా చేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతీదేవిను స్వప్నమును విన్న స్త్రీలను శ్రావణమాసం ఎప్పుడు వచ్చినాయని ఎదురు చూచుండ్రి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబున అదృష్టం వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగా వచ్చేటి శుక్రవారం వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినమే కదా వరలక్ష్మీదేవి చెప్పిన శుభదినమని ఉదయంబునే మేల్కొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహమున ఒక ప్రదేశమునందు గోమయంబుచే అనగా ఆవు పేడచే అలికి ఒక మంటపమును ఏర్పరిచి అందు ఒక ఆసనమును వేచి దానిపై బియ్యం పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలమున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా అను శ్లోకముచే ధ్యాన వాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రములు గల తోరములను దక్షిణ హస్తమున అనగా కుడి చేతి యందు కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్యంబులను అన్ని రకాల పిండి వంటలను నైవేద్యము చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము